హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి సాయి ప్రసాద్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సీఎస్గా పనిచేసిన కె విజయానంద్ పదవి విరమణ చేస్తుండడం వల్ల ఆయన నుంచి సాయి ప్రసాద్ సీఎస్గా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానాల వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమం అనంతరం ఉదయం 11:33 సీఎస్గా పదవి బాధ్యతలు స్వీకరించారు. 1991 ఐఏఎస్ బ్యాచ్ ఏపీ క్యాడర్కు చెందిన సాయి ప్రసాద్ ఎంటెక్ పట్టభద్రులు. ఆయన 1991 సెప్టెంబర్ 15న ఐఏఎస్కు ఎంపికై 1992 జూన్ నుంచి 1993 మే వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వరంగల్ అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేశారు. 2014 జూన్ నుంచి 2016 ఫిబ్రవరి వరకు సీఎం కార్యదర్శిగా, అలాగే 2016 ఫిబ్రవరి నుంచి 2019 మే వరకు సీఎం ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత 2020 జనవరి నుంచి 2022 ఫిబ్రవరి వరకు ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్కు సీఎండీగాను, అలాగే ఇంధన శాఖ ఎక్స్ అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీగాను పనిచేశారు. 2024 జూన్ నుంచి 2025 జనవరి వరకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, అలాగే సీఎం ఎక్స్ అఫీషియా ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ప్రస్తుతం సీఎస్గా పదవి బాధ్యతలు స్వీకరించారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.